వరదుడని నీకు నామమున్ననేమి. నీవు వరదుడు, ఏం వరం కోరుకుంటే ఆ వరం ఇస్తావు. ఎవరి మనసులో ఏముందో ఆ కోరికలన్నీ నెరవేరుతున్నావు. వరములు కోరు స్వభావము నాకు లేదు. నాకు అది కావాలి ఇది కావాలి అని వరములు కోరే స్వభావమే లేదు నాకు. వశము కాగల స్వభావం నీకు ఉన్ననేమి. వశము చేసుకోవాలన్న స్వార్థం నాకు లేదు. నేను వశం చేసుకున్నామన్న స్వార్థం లేదు నాకు. ఇందు ఆరగించు భావంలో నిశ్చితంగా నీకున్నను. నీకు ఇందులో ఆరగించాలి. ఆహా, నెయ్యిని దొంగతనం చేయాలి, ఎన్న దొంగతనం చేయాలి అనే భావం నీకుందా? చేర విందులు ఎందుకు నా స్వభావం కాదు. చేరగా తినాలి అంటే నేను ఏదో పోగొట్టుకున్నట్టుగా భావిస్తా. చేర విందులు నా స్వభావం కాదు. వెన్న దొంగ వంతు నిన్ను పిలుతురు గాని దొంగ స్వభావము నా ఎంత మాత్రము లేదు. నువ్వు వెన్న దొంగగానే పేరుంది నీకు, కానీ నేను దొంగిలించేగా నా స్వభావమే కాదు. వెంకటేశ నామందు నీకు కాదు, వేరే పేరు ఏదని నీ పేరే పెట్టేటప్పుడు గలవిగా 16,000 మగువులను అవన్నీ ఘనపురుషుడవు. నీవు 16,000 భార్యల్ని 16,000 భార్యల్ని తో నీవు జీవితం గడుపుతున్నావు. ఒక్క మగువతో వసూలపై అలమటించుతుంటే ఒక భార్యతోనే నేను ఈ యొక్క ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది. ఈ సంసారంలో వలసి వచ్చిన వారు మొదలక జానుడవు నీవు. ఎవరు వచ్చినా నీకు ఎవరిని వదలవు. వలసి వారే లేకున్నాను వెలచందకుంటి. వలసవాడు నన్ను వలసేవాడు లేకపోయినా నేను కాంక్షించట్లేదు. వేమారు జన్మలెత్తి వందురు ఉద్ధరించుటకు వేలాది జన్మలెత్తియు వగోకుంటిని నేను ఎన్నో జన్మలు ఎత్తాను. అయినా అయ్యో ఇన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది అని ఒకటలా విడక్కుంటిని. నన్ను వేలాది జన్మలలో విడకుంటిని నేను పాప పుణ్యములను. నీవు ఎన్నో జన్మల నుంచి నన్ను వదిలేస్తున్నావు, కానీ నేను పాప పుణ్యాలను వదలగా. పాప పుణ్యాలను వదలినంత వరకు నీవు నన్ను గమనించవు. వింత వదలతే వేగి వింత వదలితే ఎన్నో రకాలైన వీటితో నేను వేగి ఒద్దికగా పట్టుకొని నా ఓంకార స్వర విధులు ఇన్ని బాధలు పడి ఏంటంటే ఆఖరికి నా ఓంకార స్వరుడే నాకు గతి